నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో మట్టి మాఫియా నాయకులు అండదండలతో రోజురోజుకి పెట్టరేగిపోతున్నారు. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈ ప్రాంతంలో పగలు రాత్రి తేడా లేదు. చెరువులు, వంకలు, వాగులే ప్రధాన మార్గాలుగా ఎంచుకొని గ్రావెల్ తరలింపులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉండడంపై పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. అటు ఇరిగేషన్ అధికారులు కాని, ఇటు పంచాయతీ అధికారులు కాని పట్టించుకున్న దాఖలాలు ఏమాత్రం లేకపోగా అడిగిన వారిపై మట్టి మాఫియా దురుసుగా మాట్లాడడం జరుగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వేగంగా ట్రాక్టర్లు రోడ్లపైకి రావడంతో మట్టితో నిండిపోయి వాహనదారులకి తీవ్ర అసౌకర్యం కలిగిస్తుందన్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు చొరవ తీసుకుని ఈ మట్టి మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. జన్మదిన శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రజల కోసం, ప్రతి ఆలోచన ప్రగతి కోసం, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కావలి నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి నేడు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న మా ప్రియతమ నేత కావలి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ షేక్ పార్దు, పట్టణ యువత అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ కావలి. Lord, please subscribe to N3 TV.